बोल रंगनाथ भगवान की రాసముద్రిక ఇవన్నీ సమర్పణ చేసుకుంటారు. ఒక్కొక్కటి సమాంతరకంగా వాటిని సమర్పణ చేస్తారు. దీని మీద ఈ రాసముద్రిక మన ఆలయ పండితులు స్థానాచార్య ప్రభుత్వులు చాలా అద్భుతంగా ఈ రాసముద్రికని స్వామి కోసం నిర్మాణం చేయడం జరిగింది. ఈ రాసముద్రికలో సర్వవేదాలకు సాక్షిగా ఓంకారములు, జగత్ సృష్టికి మూలం ఓంకారం. ఆ ఓంకారం పైన ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ఓంకారముకు క్రింద స్వామి యొక్క దివ్య స్వరూపం అంటే ఆయన యొక్క శ్రీపాదములు, దానిని ఉండ్రం అంటారు. దానికి ఇటు అటు శంఖ చక్రములు ఉంటాయి. అది మన భద్రాద్రినాథుడికి ప్రత్యేకత. శంఖాన్ని ఇచ్చేదిలో చక్రాన్ని వామహస్తంలో ధరించి ఉంటాడు. లోకానికి జ్ఞాన ప్రదానం చేయడానికే కావస్తున్నారు అనేది నిరూపించడానికి స్వామి ఇక్కడ తన గుడి చేత మనకి ప్రదానం చేసేటటువంటి దానికి సూచకంగా ధరిస్తున్నాడు. దానికి చుట్టూ ఆయన సూర్యవంశ సంజాతుడు కనుక సూర్యవంశానికి గుర్తుగా సూర్యునికి ప్రతీకగా 24 కిరణములుగా 24 గంటలుగా మనం దినాన్ని విభాగం చేసుకున్నాం. 8 యామములు అంటారు. అలా 8 మొత్తం 24 కిరణములతోటి ఆ పైన మరొక లోకాలంతటికి కూడా ఇదే విధమైనటువంటి స్వామి యొక్క ప్రభావం కొనసాగటానికి 24 మరొక 24 40 రాజముద్రికని మనకి దర్శింపజేస్తున్నారు. అలానే ఆ వేళ స్వామికి చతుర్ముఖ ముందుగా స్వామికి తెచ్చినటువంటి పాదుకలని సమర్పణ చేస్తున్నారు. 14 ఏళ్ళ భరతుడు ఆరాధన చేసుకున్నటువంటి పాదుకలు. విశేషించి మన భద్రాద్రివాసుడికి రామదాసు గారు ఆ వేళ తాను అర్పించినటువంటి పచ్చల పథకం, చింతాకు పథకం, రామదాసు గారిని జైలులో పెట్టినప్పుడు ఆయన జైలులో రక్కుతూ చేసిన ప్రార్థనలకి రాముడు కరుణిలేదు కాదు,
హనుమంతుడి కథ కాదు, రాజదండం అంటారు, దాన్ని సమర్పణ చేస్తున్నారు. గోవింద భద్రాద్రి వరద గోవింద, రామదాస వరద గోవింద, భక్త వరద గోవింద. తథాస్తు. రామదాసు గారు ఆనాడు ఈ పచ్చల పథకాన్ని భరతుడి కోసం చేయించాడు. మనకి పాటలో ఆయన పాడుకున్నాడు, భరతనకు చేయిస్తే పచ్చల పథకము, దానికి 10,000 వరహాలు పడ్డాయ్యా, మీ అబ్బగారి సొమ్మయ్య వేసి కుడుగుతున్నావు, నేనేమో ఇక్కడ దెబ్బలు తింటూ నేను నవ్వుతున్నాను అని దెబ్బలాడాడు. సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము, రామచంద్ర ఏమి మామగారు చేయించారటయ్యా, ఆ డబ్బు ఎవడిచ్చాడు అనుకుంటున్నావా? చేయించేది నేను, దెబ్బలు తినేది నేను, వేసుకు కులికేది నువ్వునా అంటూ రామచంద్రుడిని నిష్ఠురాలాడితే రామచంద్రుడు కరిగి అతని భక్తిని తాను ఇక శంకించ తగదని, అయితే లోకానికి చూపించడానికి తాను చేయాలి కనుక ఆ మాత్రపు పరీక్షని పెట్టి తానిషాకి కలలో కనపడి అతడు చెల్లించవలసిన 6,000 వరహాలు, 6,000 రామ మాడలు, 6 లక్షల విలువ అన్నమాట అది. ఆనాటి మాడలు ఇట్లానే ఉండేవి. ఆనాటి డబ్బులు, రూపాయలు మనుషుల మొహాలతో ఉండేవి కావు, జంతువుల మొహాలతో ఉండేవి కావు, కేవలం రాముడికే. బహుశా మీరు విని ఉంటారు, శ్రీనివాసుడు వివాహం చేసుకోవటానికి కుబేరుడి దగ్గర అప్పు తెచ్చుకున్నాడు, 14 లక్షలది. పెద్దవాడితే కొంచెం ఎక్కువ అప్పు చేసి 14 లక్షలు కూడా ఇట్లాంటి రామమాడలే. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే కలియుగ ఆరంభం నుంచి కూడా మనకి సుప్రసిద్ధి చెబితే ఏమిటో అనుకునే స్థితి వచ్చింది. స్వామి ఇచ్చిన సొమ్ము నాకేటి కనుక అని అందులో ఒక మాడతోటి స్వామికి మాలిక. ఇది ఆ మాట. నిజానికి మనకి కళలో కనిపిస్తే ధనాన్ని ఇచ్చాడంటే అది ఏదో పుక్కిటి పురాణం అని అనుకుంటాం. కానీ భద్రాద్రి క్షేత్రం పుక్కిటి పురాణంతో ఏర్పడ్డ క్షేత్రం కాదు. మాడ ఇట్లాంటిది ఉంది. రెండవ మాడ ఇది స్వామి యొక్క శ్రీకంఠాన్ని అలంకరించి విరాజిల్లుతోంది. చరిత్ర 100 సంవత్సరాలు గడిచినా ఇక్కడ మారలేదు. పరాయి పాలకులున్న స్వామి వైభవానికి లోటు లేకుండా కాపాడిన ఘనత భద్రాద్రి శ్రీరామచంద్రుడు. ప్రాచీన పరంపరని మనకి ఇక్కడ చాలా జాగ్రత్తగా కొనసాగిస్తున్నారు మన ఆలయ అర్చక, వైదిక, పాచక పరివార వర్గం అంతా కూడాను. దాన్ని అదే క్రమంలో రక్షిస్తూ వస్తున్నారు మన ప్రభుత్వ అధికారులు కూడాను, మన ఎండోమెంట్స్ అధికారులు, అలానే పరిపాలకులుగా ఉండేటటువంటి మంత్రులు, రాజ్యాధికారులు కూడా దానిని సంరక్షించేటటువంటి పరంపరకి గుర్తుగానే ఈరోజు మన రాజ్యాధికారి అయినటువంటి గవర్నర్ గారు సపత్నీకంగా ఇందులో పాల్గొంటున్నారు. నిన్న కలిగే కళ్యాణానికి ముత్యాలని అందించడం, వస్త్రాలను అందించడం ద్వారా ముఖ్యమంత్రి పాల్గొని
ఇది మా ప్రభుత్వపు అధికారం సుమా, ఇది మా ప్రభుత్వపు మర్యాద, మా ప్రభుత్వానికి దక్కిన ఒక గౌరవం, దీన్ని మేము కాపాడుకుంటాము అనేదాన్ని ప్రదర్శిస్తూ వారు ఈ కార్యాన్ని మనకి దర్శింపజేస్తున్నారు. రామచంద్రుని ఆజ్ఞతో లక్ష్మణ స్వామి యొక్క శ్రీకంఠాన్ని అలంకరిస్తారు. ఓ లక్ష్మణ భగవానికి స్వామికి సమర్పించేటటువంటి నందకం అనే ఖడ్గం, దాన్ని స్వామికి సమర్పణ చేస్తున్నారు. ఆయన శంఖానికి శ్రీ పాంచజన్యం అని పేరు, ఆయన గదకి కౌమోదకి అని పేరు, ఆయన ఖడ్గానికి నందకం అని పేరు, ఆయన ధనుష్కి శ్రీ శారంగం అని పేరు. ఒక్కొక్క ఆభరణానికి ఒక్కొక్క ఆయుధానికి కూడా నామాలు ఉన్నాయి. అయితే వీటికి వాటికి తేడా లేదు. ప్రేమించే వారికి అవి ఆభరణాలుగా దర్శనమిస్తాయి. మనస్సులో కాలుష్యం కలిగి ద్వేషించే వారికి అవి ఆయుధాలే ప్రకాశిస్తాయి. స్వామికి వాటిని సందర్భంగా అలంకరణ చేస్తున్నారు. ఓం కృష్ణ నియంత్రించేటటువంటి వ్యక్తిగా అందరికంటే చివర ఇంద్రుణ్ణి చతుర్ముఖ బ్రహ్మ సృష్టి చేశాడు. నువ్వు ఈ దేవతలందరికీ అధిపతివి. నాయకులు నేతలు వచ్చినప్పుడు చిన్న సర్పంచ్ దగ్గర నుంచి రావాలి. అయితే వస్తే వాళ్ళు చూస్తారని కాదండి, అసలు వాళ్ళు ఎవరో తెలియదు కూడా, కానీ రావాలి. ఎందుకు వెళ్ళాలంటే అలా వెళ్ళకపోతే వీడంటే పడని రెండో గ్రూప్ వాడు ఉంటాడు. వాడు ఆ పెద్దవాడి దగ్గరికి వెళ్ళి, సార్ ఆవిడ మీరు ఇచ్చారు కదండి భద్ర, మీ ఇంత పెద్దవాడు వచ్చిన వాడు రావచ్చు, అసలు మిమ్మల్ని ఏం చేయలేదు అంటే చాలు వాడికి మనస్సు విరిగి వీడి అక్కడి నుంచి మళ్ళీ అడ్రస్ లేకుండా చేయడానికి. అందుకోసమైనా అక్కడికి వెళ్ళి అందరూ అటెండ్ అవ్వాలని నియమం. కరెక్ట్ గా ఇదే ప్లాన్ వేశాడు ఇంద్రుడు కూడా. మహానుభావ, మీరు ధర్మజనందరికీ కూడా స్పష్ట ఆనాడు శ్రీరామచంద్రమూర్తికి సాకేతపురిలో పట్టాభిషేకం నిర్వహించినటువంటి మహర్షులు 8 మంది. వశిష్ఠ, వామదేవశ్చ, జాబాలి, అథ కాశ్యప, కాత్యాయన, సుయజ్ఞశ్చ, గౌతమ, విజయస్తథా అభ్యషించిన నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథ అని అన్నట్లుగా ఆనాడు 8 మంది ఋషులు ఆనాడు రామచంద్రమూర్తిని అభిషేకించారట. ఎలాగా? సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథ. సహస్రాక్షుడైనటువంటి ఇంద్రుణ్ణి ఆనాడు అష్టవసువులు ఏ విధంగా అయితే పట్టాభిషిక్తుణ్ణి చేశారో అదేవిధంగా వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు అనేటువంటి 8 మంది ఋషులు సమర్పణ చేశారు. కానీ ఈనాటికి విలక్షణంగా స్వామికి ఆభరణాలన్నింటినీ పూజించి తరువాత కిరీట ధారణ చేస్తున్నారు. స్వామి కిరీటాన్ని అలంకరించుకున్నాడు. పూర్ణ కలశంలోని స్వామి ప్రోక్షణ చేస్తారు. అక్కడ ఇంద్రుణ్ణి అభిషేకించిన వారు అష్టవసువులు.
ఇక్కడ వశిష్ఠుడు మొదలగు 8 మంది ఋషులు, ఆ అష్టవసువుల వలనే ఈ 8 మంది ఋషులు కూడా రామచంద్రమూర్తిని పట్టాభిషిక్తుడిని చేశారు అని వాల్మీకి మహర్షి ఆనాడు సాకేతపురిలో శ్రీరామచంద్రమూర్తికి జరిగినటువంటి పట్టాభిషేకాన్ని అభివర్ణించినట్లుగా ఇక్కడ కూడా ఈ 8 మంది ఋషులకు ప్రతీకగా కొంతమందిని భాగవతోత్తముల్ని, కొంతమంది అర్చక స్వాముల్ని ఎన్నుకొని వారి యందు వశిష్ఠుణ్ణి, వామదేవుణ్ణి, జాబాలిని, కాశ్యపుడు మొదలైనటువంటి ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ ఋషుల పేర్లతోటి వారిని సంభావిస్తూ వారందరిలోనూ ఆయా ఋషులను ఆవాహన చేసి వారే స్వామివారికి పట్టాభిషేకం జరిగే విధంగా ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఉండేటువంటి అర్చక స్వాములు. అలాగా వారందరికీ వరణ ఇచ్చిన తర్వాత వారందరూ కూడా ఆయా పవిత్ర తీర్థ కలశాలన్నింటినీ కూడా స్వామివారికి ప్రోక్షించేటప్పుడు పట్టాభిషేక ప్రోక్షణ మంత్రములు అని ప్రత్యేకమైనటువంటి ఒక వైదిక విధానాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పట్టాభిషేక ప్రోక్షణ జరిగింది. సరిగ్గా ముహూర్త సమయానికి 12 గంటల అభిజిల్లగ్న సమయానికి సీతారామ పట్టాభిషేకోత్సవం. పట్టాభిషేకం అనగా ఆయా నదీ తీర్థములను స్వామివారి శిరస్సుపై ప్రోక్షించుట. ఆ ప్రోక్షించేటువంటి కార్యక్రమం వైభవపేతంగా సుముహూర్త సమయానికి జరిగింది. అలా జరిగిన తర్వాత స్వామివారికి కిరీటాన్ని ధరింపజేశారు, పాదుకల్ని ధరింపజేశారు, రాజదండాన్ని ధరింపజేశారు, రాజముద్రికను ధరింపజేశారు. ఇవన్నీ కూడా రాజలాంఛనాలు. రాజముద్రిక ఆయన రాజు అనటానికి గుర్తు, రాజదండం ఆయన ఎవరినైనా శాసించగలడు అనటానికి గుర్తు, ఛత్రం ఆయన ఏకఛత్రాధిపత్యంగా ఈ లోకాన్ని మొత్తాన్ని కూడా పరిపాలించగలడు అనేదానికి గుర్తు, రాజపాదుకలు ఆ పాదుకలు అనేటువంటివి ఈ లోకాన్ని యోగక్షేమం విధాస్యత. ఆయన పాదాలని పట్టుకొని మనం ఏదైనా ప్రార్థిస్తే కాదనకుండా ఇవ్వగలిగినటువంటి గొప్పతనం కలిగిన వాడు కనుక ఆయన పాదుకలు ఆయనతో సమానమైనవి కనుక ఆ పాదుకల్ని రాజలాంఛనముగా ధరింపజేయడం ఇవన్నీ కూడా పట్టాభిషేకానికి గుర్తులుగా చాలా వైభవపేతంగా జరిగినటువంటి పట్టాభిషేకోత్సవం. ఇవన్నీ కూడా శ్రీరామ సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకోత్సవంలో భాగంగా ప్రత్యేకంగా ఇంతకుముందు లేనటువంటివి కొత్తగా తయారు చేసినటువంటిది రాజదండం, రాజముద్రిక. ఇవి రెండు కూడా ఇక పూర్వం లేవు. వాటిని ప్రత్యేకంగా ఈ సామ్రాజ్య పట్టాభిషేకోత్సవానికి గుర్తుగా తయారు చేయించారు. ఈనాటి నుండి అవి ప్రతి సంవత్సరం కూడా రామచంద్రమూర్తికి ధరింపజేయబడతాయి. सौलभ्य परिपूर्णाय सत्त्वोद्रिक्ताय मंगलम हनुमत्समवेताय हरिकाधीष्टदायिने आदित्यमहनाय अस्तु महाधीराय मंगलम श्रीमते रघुवीराय सेतोनलभिद सिंधवे चितराक्षसराजाय रणधीराय मंगलम आसाद्यनगरीं दिव्यामभिषिक्ताय सीतया సీతమ్మ దానిని అనుకోలేదు, ఊహించలేదు. ఉపకారకులందరికీ మనిద్దరం కలిసి సన్మానం చేయాలి తప్ప నాకు నువ్వు నీకు నేను సత్కారం ఏమిటయా అన్నట్టుగా ఆ ముత్యాల హారాన్ని సీతమ్మ దర్శించగానే ఆశ్చర్యపడి ఒక్కసారి రామచంద్రుడి కేసి చూస్తోంది.
సీతమ్మకి మెడలో మాల హారాన్ని వేశారు. అది వేసిన తర్వాత అవేక్షమాణ వైదేహి సీతమ్మ ఏమిటిదిలాగా అని ఒక్కసారి తన ఆశ్చర్యంతో ఆలోచించి రామచంద్రుడి కేసి చూసింది. ముఖాన్ని చూసి భావాన్ని గుర్తించేవాడు రాముడు. బోల్ పవన సుత హనుమాన్ కి, బోల్ భజరంగ బలి కి. హనుమంతుడి మెడలో మాల వేస్తే ఏదో కొన్ని అపశృతులు లోకంలో ఉన్నాయి. సీతమ్మ తను నేరుగా వేయలే, ఎవరి చేతో వేయించిందని. కానీ కాదు, తన పుత్ర సదృశుడైనటువంటి హనుమకి